వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు నాయకులు కొత్త పథకాలతో వస్తున్నారన్న మంత్రి కేటీఆర్. దశాబ్దాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శ. తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపాటు. అధికారంలో ఉండి చంద్రబాబు కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపణ. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ పాదయాత్ర. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. కర్నూలులో ఎమ్మిగనూరు మండలం కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన కోటేకల్ వీఆర్ఓ శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే దశాబ్దాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని, పేదలకు ఉచితాలు వద్దన్న ప్రధాని మోదీ తన పేద దోస్తుల కోసం 14.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టాల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపామని, కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నాయకులు కొత్త పథకాలతో వస్తున్నారని, మోసపోకుండాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలోచన తప్ప ఇలా మోడీ గారి మనసులో తెలంగాణ లేదు. ఇవాళ కూడా వస్తున్నాడట తెలంగాణకు ఓట్ల వేటకు. వచ్చి ఏమని ఇస్తాడా అంటే ఏం లేదు. ఆడికి పోయిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు ఇచ్చిండు, అవతల పట్టాడు తప్ప మళ్ళా ఇచ్చిందేం లేదు. తెలంగాణ కూడా ఇచ్చిందేం లేదు. ఏమన్నా ఉంటే తీసుకున్నదే. రూపాయి మనం ఇడికెళ్ళి పంపితే వాపస్ 46 పైసలే వస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే నేను అనేది ఏంటంటే ఇక ఆయన చేతిలో ఉన్నంత కాలం ఆయన మాత్రం మందమరిని కానియాడు, మున్సిపాలిటీ కానియాడు. అందుకే మిమ్మల్ని నేను కోరుతున్నా, తమ్ముడు సుమన్ ఒక్కరినే గెలిపించుకోండి కాదు, ఎంపీ గారు వెంకటేష్ నేత గారిని కూడా గెలిపించుకోవాలి సార్. ఎందుకంటే ఈసారి తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో. ఒక్కొక్క ఎంపీ మన కీలకమవుతారు. రేపటి రోజున మన అవసరం ఉన్నప్పుడు ఆ ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకొని మీ మందమరిని మున్సిపాలిటీ చేసుకుందాం, సింగరేణిని కాపాడుకుందాం. ఇవాళ ఒకే ఒక్క మా తమ్ముడు సుమన్ గురించి ఒక మాట చెప్పాలి. ఈ తమ్ముడు నాకు 2006లో పరిచయం అయింది. ఆ రోజు ఉస్మానియాలో చదువుకుంటుండు. ఒకరోజు మేమందరం కూడా ఎట్లా మరి ఏం చేయాలి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బుక్క పెట్టేటట్టున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని ఖతం చేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి మాయలు ఉన్నారు వాళ్ళు. సోనియా గాంధీ, ఢిల్లీ కాంగ్రెస్ అంతా రాజశేఖర రెడ్డి గారి మాయలో ఉన్నప్పుడు ఆనాడు ఉద్యమాన్నే బుక్క పెడతారేమో అన్నప్పుడు కొంతమంది ఉస్మానియా విద్యార్థులను నేను నా దగ్గర పిలుచుకున్నా. ఏం చేద్దాం తమ్మి, ఎట్లా చేద్దాం, మీరు ఆలోచనలు చెప్పుర్రి అంటే అందులో ఒక బక్క పల్సెట్ పిల్లగాడు, మెట్పల్లి పిల్లగాడు ఆనాడు వచ్చిండు. వచ్చి ఇలా చెన్నూరు టైగర్ అయ్యిండు. మీకోసం చెన్నూరు టైగర్ అయ్యిండు. ఆ రోజు వచ్చిన బక్క పల్సెట్ పిల్లగాడు ఒకటే చెప్పిండు, అన్నా నిప్పు రవ్వల్లాంటి విద్యార్థులు ఉన్నారు, నిప్పు రవ్వల్లాంటి యువత ఉంది, ఒక్క అవకాశం మీరు ఇచ్చి చూడండి, అగ్గి పెట్టి చూపెడతాం తెలంగాణలో అన్నాడు. అన్నట్టే ఉస్మానియా గడ్డ మీద వీరోచితంగా పోరాటం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఒక పెద్ద బాహుబలిని ఎదుర్కొని ఆనాడు తనకంటూ ఏమీ లేకపోయినా కేవలం నీ ప్రేమతోని పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన అది చూపెట్టి మళ్ళా తర్వాత ఇంకొక్కటే ఉన్నదన్నాడు. ఏంటి తమ్మి అంటే, నేను మందమరి చిన్న ఊరు అయినప్పటికీ 68,000 జనాభా అయినప్పటికీ అభివృద్ధి కుంటుపడుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లు కాలేదు, డీనోటిఫికేషన్ చేయాలి. అయినప్పటికీ నా పరిధిలో నేను తనలాడుతున్నా. ఒక 8 కమ్యూనిటీ హాల్లు కడుతున్నా. మా వాళ్ళందరికీ చిన్న చిన్న శుభకార్యాలు, ఫంక్షన్లు ఏమైనా చేసుకున్నందుకు, బర్త్డేలో, మీటింగులో, లేకపోతే చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నందుకు వాటి కోసం కొన్ని కడుతున్న హాల్ అని చెప్పి ఒక హాల్ ఇవ్వాలని అతను ఓపెన్ చేయించిండు, ₹1 కోటి ఖర్చుతో. తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద జల్లుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకుందని పోతుల సునీత ఆరోపించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు చేయటం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నాడో ఈరోజు రామకృష్ణన్న కూడా అదే పంతాలోనే పోతున్నాడు. కాబట్టి ఆయన గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం ఎవరి దగ్గర కుమ్మక్కై పనులు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. స్కిల్ స్కామ్లో, స్కిల్ కార్పొరేషన్ అవినీతి కుంభకోణంలో మరి అరెస్ట్ అయ్యి పూర్తి ఆధారాలతో సిఐడి వారు విచారణలో కోర్టుకి హాజరుపరిచి మరి కోర్టు వారు కూడా రాజమండ్రి జైలుకు పంపించారు.
మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు గోబెల్స్ ప్రచారం చేస్తూ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈరోజు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ గోబెల్స్ ప్రచారమే ధ్యేయంగా ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి తీరు, మరి ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణి గారు చంద్రబాబు నాయుడు కోడలు లోకేష్ సతీమణి బ్రాహ్మణి గారు ఈరోజు మోత మోగిద్దామనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి బ్రాహ్మణి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. బ్రాహ్మణి గారు, మీ మామ చంద్రబాబు నాయుడు గారు, మీ భర్త లోకేష్ గారు రాష్ట్ర ప్రజల్ని అడ్డంగా దోపిడీ చేసి అవినీతి సామ్రాజ్యానికి మీరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఇన్ఛార్జి పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో చెన్నెకొత్తపల్లి నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెనుకొండ బాబయ్య స్వామి దర్గా వరకు కూడా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి పాదయాత్రకు సంఘీభావం తెలిపి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చెన్నెకొత్తపల్లి మండలం నుంచి దాదాపు 100 మంది పైగా 20 కిలోమీటర్ల పాదయాత్రతో వచ్చి పెనుగొండ దర్గా కూడా వచ్చింది జరిగింది. పెనుగొండ దర్గాలో పూజలు చేయించుకొని అల్లాను కూడా ఈరోజు కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏ తప్పు చేయడు, తప్ప చేయకపోయినా ఈ సైకో సీఎం ఈరోజు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 21 రోజు జైల్లో పెట్టిన సైకో సీఎం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రం అంతా కుతుకుతులాడుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు బయటకు. 2 భూములకు వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ కర్నూలు ఎమ్మిగనూరు మండలం కోటెకల్ వీఆర్ఓ శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు చిక్కారు. కోటెకల్ గ్రామానికి చెందిన రైతు జయరాముడును 4,000 డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చుకోలేని రైతు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రిని ఆశ్రయించారు. దీంతో ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోటెకల్ వీఆర్ఓ శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. చిల్లకూరు మండలం బుదనం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు సెబ్ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సెబ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ బుదనం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్, ఒడిశా రాష్ట్రానికి చెందిన జక్కా కుమారి అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 2 కేజీల గంజాయి 1 లీటర్ సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని, ప్రజలు ఎవరికైనా సరే మత్తు పదార్థాల రవాణాపై సమాచారం తెలిస్తే ఎస్సీబీ సెబ్ అధికారులకు తెలియచేయాలని సూచించారు. అది తాగి అంటున్నాడు, నేను రాకూడదు ఎట్లా అది పెడితే నీళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. అది కాదులే
అదంతా తీసుకొచ్చి చూపించండి. సారాయి 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 నేను చెప్పి సారాయి కావాలంటారు. బిస్కెట్ కూడా పంపించు. బిస్కెట్ కూడా మన టైరు అది ట్యూబ్లో నరసింహారెడ్డి బయటకు రండి. ఒక నిమిషం అక్కడ పెట్టిట్రా. వచ్చే నువ్వు ఇటు వచ్చే ఇట్రా. పెట్టేసి సార్ శరత్ సార్ శరత్ అని వచ్చారు ఉన్నాను సార్ అయితే వస్తుంది అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వరరెడ్డి గారు, అలాగే మా ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుండి నేషనల్ హైవే 16 పైన బోధనం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో 2 వేరువేరు బస్సుల్లో ఎస్సీబీకి సంబంధించిన నేరాలను గుర్తించడం జరిగింది. మొదటి కేసులో ఒక బస్సులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి 2 కేజీల గంజాయిని తీసుకొని వెళ్తూ పట్టుబడ్డాడు. ఈ వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతను ఈ 2 కేజీల గంజాయిని అరకు ఏజెన్సీ ఏరియాలో గోపి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అది మొత్తం కూడా 2 కేజీలు. దాన్ని కొన్నగల వచ్చేసరికి 7,000 రూపాయలు. దాన్ని అక్కడికి తీసుకెళ్ళి అతను 10 గ్రాముల సైజు ఉన్న చిన్న చిన్న ప్యాకెట్లుగా వాటిని మార్చుకొని ఒక్కొక్క ప్యాకెట్ని 300 రూపాయలకి వాటిని కస్టమర్లకి అమ్ముకుంటూ ఉంటాడు. ఈ కేసుతో పాటుగా మరొక బస్సులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జగా కుర్మి అనే వ్యక్తి నాటు సారాయి 1 లీటర్ బాటిల్ని బస్సులో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతను ఒరిస్సా రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చి అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా సెంటరింగ్ వర్క్ పనిచేస్తూ ఉన్నాడు. అతను ఈ నాటు సారాయిని తాను తాగడానికి, అలాగే తన స్నేహితులకి అక్కడ ఉన్న కూలి వాళ్ళకి ఆ సారాయిని అమ్ముకోవడానికి తీసుకెళ్తూ ఉన్నాడు. దీన్ని ఒరిస్సా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలను జనం నమ్మరని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఇది నాకు చివరి అవకాశం అంటూ చంద్రబాబు సెంటిమెంట్ ఉపయోగించిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ స్కామ్ జరగలేదా? ఆయన ముఖ్యమంత్రిగా దాంట్లో సంతకాలు పెట్టలేదా? 13 చోట్ల అతను సంతకాలు పెట్టాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 371 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్యాభివృద్ధి చేయిస్తానని చెప్పి, స్కిల్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఒక సిమెన్స్ కంపెనీ, జర్మనీకి సంబంధించిన ఒక కంపెనీ, మరి ఆ కంపెనీ వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మరి అది న్యాయస్థానంలో ఉంది. మరి ఆయనకు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన? ప్రభుత్వం పైన ఉందా? నిన్న అంత సమావేశాలు, రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ సమావేశాలు జరిగితే చూశారు, మీరందరూ కూడా చూశారు. ఏ విధంగా రౌడీ మూకలు కూడా చేయరు. అట్లాంటి విజిల్లు తీసుకొచ్చి ఒక గౌరవప్రదమైన ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో విజిల్లు తీసుకొచ్చి ఏ విధంగా ప్రవర్తించారో, రౌడీలాగా ఏ విధంగా వివరించారో. మరి శాసనసభ అనేది ఒక వేదిక. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలు అక్కడ చర్చించాలి, అక్కడ చట్టాలు చేయాలి. మీ వాదన ఉంటే వాళ్ళు అడిగారు, మా నాయకునికి అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి దీని మీద చర్చ పెట్టమని చెప్పారు. దానికి ఈ ప్రభుత్వం దాని సంసిద్ధంగా ఉంది అని మనం ఒప్పుకొని చర్చ పెట్టిన తర్వాత కూడా మరి ఆ చర్చలు ఎందుకు పాల్పంచుకోలేదు వాళ్ళు?
ఆ చర్చలో పాల్గొని చెప్పొచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలకు మా నాయకుడు ఏమి చేయలేదని చెప్పి. మరి ఏ ఒక్క నాయకుడన్నా అక్రమ అరెస్ట్ చేశాడని చెప్తున్నారు, కానీ మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పి ఏ ఒక్క నాయకుడే చెప్పలేడు. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. అందుకే ఏ నాయకుడు కూడా మా నాయకుడు తప్పు చేయలేదని ఏ ఒక్క నాయకుడి నోటి నుంచి కూడా రావడం లేదు. వాళ్ళ అంత గొగ్గోలంతా కూడా ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి. మరి ఎక్కడైనా ఎవరన్నా ఎంత పెద్ద పెద్ద అడ్వకేట్లను, మనం పేర్లు కూడా వెళ్ళలేదు, అంత పెద్ద అడ్వకేట్లను వాడు వచ్చి ఒక అరగంట వాదిస్తే కోట్ల రూపాయలు వాళ్ళ బిల్లులు అంటే, అలాంటి ఇద్దరు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరి ఆ కేసులో అతనికి సంబంధం లేకపోతే మరి న్యాయం ఎందుకు ఇవ్వదండి, బెయిల్ ఎందుకు ఇవ్వద్దు? మరి అదే వాళ్ళే చెప్తున్నారు మేము బెయిల్ కోసం పెట్టుకోవడం లేదని చెప్పి. ఎందుకు పెట్టుకోవడం లేదంటే మీరు బెయిల్ కోసము కూడా ఒక పద్ధతి ప్రకారంగానే ఇవన్నీ కూడా జరిగాయి, ఇవన్నీ వాస్తవాలు, అవన్నీ తెలుసు. కానీ ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలి. నిజంగా ఒకటే మీకు అందరికి చెప్తున్నాను, ఎందుకంటే ప్రజలు కూడా గమనించాలి. ఒక అధికారం ఉండే పార్టీ ఇంకొక 6 నెలల ఎన్నికలు ఉన్నాగా ఎవరన్నా ఆధారాలు లేక అక్రమ అరెస్టులు ఎవరన్నా చేస్తారండి? వాళ్ళకి సానుభూతి ఇచ్చేదానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? బీసీ కులగణన ద్వారా భావితరాలకు అన్ని రంగాల్లోనూ మేలు జరుగుతోందని ఉమ్మడి జిల్లాల బీసీ సేన అధ్యక్షులు కండిపల్లి వెంకటరమణ, రాష్ట్ర బీసీ సేన ఉపాధ్యక్షులు యనమదల రవి పేర్కొన్నారు. బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేపట్టేందుకు తీర్మానం చేయడం పట్ల ఉమ్మడి జిల్లాల బీసీ సేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర బీసీ సేన కార్యదర్శి పెంకే రాజు, కండిపల్లి వెంకటరమణ, మాచారపు సత్యనారాయణ, మల్లిపూడి శివాజీ, ధోని చిట్టిబాబులు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లోని బీసీలకు రిజర్వేషన్ వర్తింపచేసే విధంగా కృషి చేయాలన్నారు. కాకినాడ జిల్లా బీసీ సేన అధ్యక్షులు కొప్పిశెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ బీసీ కులగణనపై అసెంబ్లీ తీర్మానం చేయడమే కాకుండా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈరోజు మరి మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం బీసీలకి కులగణన ఆమోదం తెలపడం జరిగింది. మరి దాని మీద మరి 1930లో బ్రిటిష్ వాళ్ళు బీసీల కులగణన చేశారు. మరి ఇప్పటికి 76 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఏ పార్టీ చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంత్రి చెల్లిపోయిన వేణి గారు మరి అసెంబ్లీలో మరి బీసీ కులగణన చేయడం కోసం మరి తీర్మానం ప్రవేశపెడితే అసెంబ్లీ ఏక తీర్మానం చేసింది. మరి ఇది చేయడం వల్ల మాకు బీసీ జనగణన కులగణన జరిగితే మరి బీసీలకి అనేక విధమైనటువంటి రాయితీలు వస్తాయి. మరి అలాగే ఉద్యోగాల్లో ప్రాతిపదిక అలాగే 33% పార్లమెంట్లో కూడా మాకు బీసీ రిజర్వేషన్ చేయాలని కూడా మేము తీర్మానిస్తున్నాం. మరి దీన్ని కూడా అమలు చేయాలి. అలాగే బీసీలకు ఇంకా ఉద్యోగాల్లో కూడా చాలా వెనకబడి ఉన్నాం. ఎందుకంటే 7% మాత్రమే ఉన్నాం బీసీలు, 27% బీసీ రిజర్వేషన్ ఉంది, కానీ అంతమంది ఉద్యోగస్తులు లేరు. కాబట్టి ఈ బీసీ కులగణన జరగడం వల్ల మాకు లబ్ధి చేకూరుతుందని మరి సభముఖంగా తెలియజేస్తూ మరి ఈ కులగణన జరిపినందుకు మరి ప్రత్యేక ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మంచి ఆహారపు అలవాట్లతో గుండె వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని వైద్యులు సూచించారు. ప్రపంచ గుండె వైద్యుల దినోత్సవం సందర్భంగా కాకినాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29వ తేదీన కాకినాడలో ట్రస్ట్ హాస్పిటల్, అదేవిధంగా రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈరోజు ఒక వాక్ నిర్వహించారు. సప్పవరం జంక్షన్ నుంచి ట్రస్ట్ హాస్పిటల్ వరకు ఇప్పుడే ఈ అవేర్నెస్ కోసం హార్ట్ సంబంధించి మనం తీసుకోవాల్సిన కేర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఉచితంగా టెస్టులు చేస్తూ, అదేవిధంగా సిపిఆర్ నేర్పించడం, దాని ప్రాధాన్యత ఏంటి, ఎమర్జెన్సీస్లో ఎలా రియాక్ట్ కావాలని దాని మీద అవగాహన కల్పించడం కోసం కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేసి దీన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ హార్ట్ కేర్ అనేది ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. గతంలో కొంచెం పైకి సార్ ఓకే. అందరికీ నమస్కారం అండి. మేము రోటరీ డిస్ట్రిక్ట్ 3020 నుంచి ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గోల్డ్ అండ్ కాకినాడ గ్రీన్ సిటీ అండ్ స్మార్ట్ సిటీ అండ్ ఎలైట్ క్లబ్స్తో కలిసి ఉన్నాము. ఈ రోజున వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము రోటరీ క్లబ్ వాళ్ళము ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో కలిసి నో యువర్ నెంబర్స్ అండ్ ఆల్సో హార్ట్ డే సంబంధించిన కార్డియాలజీ సంబంధించింది కూడా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే కన్నబాబు గారు కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడే. మేము ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డు దళితపేట డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రంలోను, రామచంద్రపురం మండలం పరిధిలోని ఉన్నటువంటి ద్రాక్ష రామారంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని అనంతరం మంత్రి వేణు మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ క్యాంపులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదే సందర్భంలో రామచంద్రపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ని ప్రారంభించడం ఇది ఒక అద్భుతం. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు కూడా ఆలోచించనిది, ఆలోచనకి అందనిది. గతంలో గడిచినటువంటి ప్రభుత్వాల్లో పేదవాడు ఆరోగ్య సమస్య వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అరకొర వసతులు, వైద్యులు ఉండరు,
వైద్యులుంటే పరీక్షలు ఉండవు, పరీక్ష చేసే యంత్రాలు ఉండవు. వాటితో పాటు రోగి పట్ల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, అటువంటి మాటలు విన్నాం. కానీ ఈరోజు జబ్బు ఉన్న వాడిని జల్లెడ వేసి పట్టడానికి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి వారికి ఉన్నటువంటి టెస్టులు స్క్రీన్ చేసి ఈరోజు ప్రైవేట్ తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద జల్లుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించిందని పోతుల సునీత ఆరోపించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు చేయటం లేదు ఆయన. తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నాడో ఈరోజు రామకృష్ణన్న కూడా అదే పంతాలోనే పోతున్నాడు. కాబట్టి ఆయన గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరెవరి కోసం ఎవరి దగ్గర కుమ్మక్కై పనులు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. స్కిల్ స్కామ్లో, స్కిల్ కార్పొరేషన్ అవినీతి కుంభకోణంలో మరి అరెస్ట్ అయ్యి పూర్తి ఆధారాలతో సిఐడి వారు విచారణలో కోర్టుకి హాజరుపరిచి మరి కోర్టు వారు కూడా రాజమండ్రి జైలుకు పంపించారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు గోబెల్స్ ప్రచారం చేస్తూ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈరోజు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ గోబెల్స్ ప్రచారమే ధ్యేయంగా ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి తీరు. మరి ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణి గారు చంద్రబాబు నాయుడు కోడలు లోకేష్ సతీమణి బ్రాహ్మణి గారు ఈరోజు మోత మోగిద్దామనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి బ్రాహ్మణి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. బ్రాహ్మణి గారు, మీ మామ చంద్రబాబు నాయుడు గారు, మీ భర్త లోకేష్ గారు రాష్ట్ర ప్రజల్ని అడ్డంగా దోచుకొని దోపిడీ చేసి అవినీతి సామ్రాజ్యానికి మీరు మహారాణి. 2 ఎకరాల చంద్రబాబు నాయుడు 20,000 కోట్ల హెరిటేజ్ సంస్థను ఎలా నిర్మించాడు? ఎంత అవినీతి చేస్తే ప్రజల యొక్క డబ్బుని దోచుకున్నందుకు కదా హెరిటేజ్ పాపం సొమ్మది, హెరిటేజ్ సొమ్ము. మరి అలాగే ఒక కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ముందు నాయకులు కొత్త పథకాలతో వస్తున్నారన్న మంత్రి కేటీఆర్. దశాబ్దాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శ. తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపాటు. అధికారంలో ఉండి చంద్రబాబు కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపణ. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ పాదయాత్ర. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. కర్నూలులో ఎమ్మిగనూరు మండలం కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కోటేకల్ వీఆర్ఓ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.